హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో ఫిజికల్ సైన్స్ రికార్డ్ పీర్ టీచింగ్ రికార్డు బిఎడ్ ఫస్ట్ సెమ్ వాళ్ళు ఎలా రాయాలో చూద్దాం. సో 2 పీరియడ్ ప్లాన్స్ రాయాలి కదా పీర్ టీచింగ్ రికార్డ్లో. సో నేను ఇందులో 1 పీరియడ్ ప్లాన్ చూపెడుతున్నాను. ఫిజికల్ సైన్స్ అది తెలుగులో రాయడం ఎలా అని. సో ఇంగ్లీష్లో రాయడం ఎలా అని ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన. మీరు ఇంగ్లీష్లో రాస్తాము అనుకుంటే ఆ వీడియో చూడండి. సో ఇది ఫిజికల్ సైన్స్ తెలుగులో ఎలా రాయాలి అని నేను చెప్తా ఇందులో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ టీచింగ్ రికార్డ్స్ 2 ఉంటాయి. అందులో మెథడ్ 1కి ఒకటి, మెథడ్ 2కి ఒకటి. పీ టీచింగ్ రికార్డ్లో మనము 2 పీరియడ్ ప్లాన్స్ ఆర్ 3 పీరియడ్ ప్లాన్స్ రాస్తాం ఈచ్ రికార్డ్లో మెథడ్కి సంబంధించి. సో అందులో ఒక్కొక్క పీరియడ్ ప్లాన్ వెనకాల ఫీడ్బ్యాక్ షీట్స్ అని ఉంటాయి. సో మన బీఎడ్ కాలేజ్లో ఉన్న సార్ ఇచ్చే ఫీడ్బ్యాక్ షీట్ ఒకటి, మన ఫ్రెండ్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ షీట్ ఒకటి, మనం సెల్ఫ్గా ఇచ్చుకునే ఫీడ్బ్యాక్ షీట్ ఒకటి, ఇలా 3 షీట్స్ మనం ఒక్కొక్క పీరియడ్ వెనకాల ఈ 3 షీట్స్ పిన్ చేయాలి. సో అది ఆ షీట్స్ ఏంటి అని ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన, చూడకుంటే అది చూడండి మీరు. సో ఇందులో చూసుకుంటూ మీరు రాసుకోవచ్చు. సో ఫిజికల్ సైన్స్ రికార్డు. సో ఇందులో ఒకటి చూపెట్టిన. సో ఇంకొకటి నెక్స్ట్ ప్లాన్ ఎలా రాయాలి అని మళ్ళీ కొందరికి డౌట్ వస్తుంది. కొంచెం టాపిక్ చేంజ్ చేయండి, కొంచెం టాపిక్ పేరు నేమ్ చేంజ్ చేసి రాయండి, సరిపోతుంది. మీకు ఫార్మాట్ అయితే తెలిసింది కదా, ఇలా హెడ్డింగ్స్ ఉంటాయి, ఇట్లా మ్యాటర్ రాయాలని మీకు ఫార్మాట్ అయితే నేను ఇందులో చూపించిన, మీరు రాసుకోవచ్చు. సో నేను కాలేజీలలో కానీ ఇట్లా చూసినప్పుడు వాళ్ళకి బిఎడ్ ఫస్ట్ సెమ్లో 0 నాలెడ్జ్ ఉంది. సో రికార్డ్స్లో ఏ రికార్డ్లో సబ్జెక్ట్ రికార్డ్స్ ఏది, ఫీల్డ్ ఎంగేజ్మెంట్ రికార్డ్స్ ఏది, పీ టీచింగ్ రికార్డ్ ఏది అని. సో ఫీడ్బ్యాక్ షీట్స్ గురించి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కన్ఫ్యూజన్ని, ఆ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియోస్ పెడుతున్నాను. మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. సో మీకు యూస్ఫుల్ అయితే ఇట్లా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోస్కి ఎవరు అంటే చూసుకొని పీడిఎఫ్ పెడితే ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. సో అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోతే నాకేం యూజ్ ఉంటుందని ఇదంతా రికార్డ్స్ని అన్నిటినీ కలెక్ట్ చేసుకొని ఎలా రాయడం ఏంటి అని వీడియో రెడీ చేసి ఇవన్నీ పెడుతున్నప్పుడు నాకు ఏదో కొంచెం యూస్ఫుల్ ఉంటేనే కదా నేను వీడియోస్ పెట్టేది. మీరు చూస్తారు, నాకు వాచ్ టైం వస్తుందనే పెడతాను. సో అందుకని నేను ఈ పీడిఎఫ్ని ఎక్కడ పెట్టట్లేదు. అందుకని మీరు ఈ వీడియో చూసుకుంటూనే రాసుకోండి. బట్ ఫీడ్బ్యాక్ షీట్స్ కానీ అవన్నీ కానీ ప్రింట్అవుట్ కొన్ని తీసుకునేవి ఉంటాయి కదా, అవి నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. సో స్కాలర్షిప్ డేట్ కానీ అవన్నీ నేను ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏదైనా ఉంటే నేను అక్కడ పెడతాను, మీరు చూసుకోవచ్చు. సో మన ఛానల్లో ఏముంటాయంటే బీఎడ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయని, ఏ సెమ్లో ఏది ఉంటుందని, రికార్డ్స్ ఎలా రాయాలని, బీఎడ్ సంబంధించి A to Z ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో లభిస్తుంది. సో మీరు చూసుకోవచ్చు. సో మీకు ఫిజికల్ సైన్స్లో అకాడమిక్ స్టాండర్డ్స్, అదే ఏమంటారు, విద్యా ప్రమాణాలు ఎన్ని ఉంటాయని ఇట్లా వైవా క్వశ్చన్స్ లాగా అడుగుతారు. ఇర్రెగ్యులర్ వాళ్ళని రికార్డ్స్ అప్పుడే కొంచెం మన సార్లు ఉంటారు కదా కాలేజ్లో ఆడుకుంటారు అన్నట్టు, రికార్డ్స్ అప్పుడు కానీ ప్రాక్టికల్స్ అప్పుడు కానీ ఇలా ఆడుకుంటూ ఉంటారు. అందుకని మనం ప్రీవియస్గానే ముందు మనం మంచిగా ప్రిపేర్ అయ్యి స్ట్రాంగ్గా వెళ్ళాలి. సో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ ఏమంటారు దాన్ని మీరు గుర్తించాలి. ఏంటి అంటే ఇక్కడ చూడండి, గ్రీటింగ్స్ ఇట్లా స్ట్రేట్గానే గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టీచర్ అని ఇట్లా రాసిర్రు. కానీ బట్ కొందరు ఏం చేస్తారంటే ఇంట్రడక్టరీ యాక్టివిటీ దగ్గర గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇట్లా రాస్తారు. ఇక్కడ వీళ్ళు గ్యాప్ ఇచ్చారు కదా, సో ఏ హెడ్డింగ్కి స్ట్రైట్గా అదే రాయాలి. ఇప్పుడు టెస్టింగ్ ప్రీవియస్ నాలెడ్జ్ అంటే సో మనం ముందు క్లాస్లో నుంచి చెప్పుకున్న విషయాలను గుర్తు చేస్తానని ఇట్లా స్ట్రైట్గా రాశారు. సో మనం గమనించాక ఇట్లా ఏం ప్లేస్ ఇక్కడ పైన లీవ్ చేస్తారు కదా, అలా ఏం లీవ్ చేయకుండా డైరెక్ట్గా ఇలా రాసుకుంటూ పోతాం. అలా అయితే తప్పు అయిపోతుంది రికార్డు. సో ఇది న్యూ సిలబస్ కాబట్టి కొంచెం రికార్డ్స్లో కూడా స్ట్రిక్ట్ చేస్తున్నారు అన్నట్టు. సో మీరు ఇది గుర్తించండి. గ్రీటింగ్స్ దగ్గర గ్రీటింగ్ పాయింటే రాయాలి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆ బాక్స్లో అది గుర్తించండి. ఈ చిన్న మిస్టేక్స్ తీస్తూ ఉంటారు ఎక్స్టర్నల్ ఇంటర్నల్ సార్ వాళ్ళు. సో మీరు ఫస్ట్ సెమ్ నుంచే మంచిగా రికార్డ్ ఎలా రాయాలి టిప్స్ అన్నీ గుర్తుంచుకొని రాస్తే మీకు సెకండ్ సెమ్ థర్డ్ సెమ్ అలా అయిపోయేసరికి మంచిగా అయిపోయి ఉంటారు. సో మాకెందుకులే రికార్డ్స్ ఏదో రాసి ఇచ్చేస్తాంలే అనుకోవద్దు. సో మనం ఇప్పుడు బీఎడ్ చేస్తున్నాం, మనం కూడా ఫ్యూచర్ టీచర్స్ కాబట్టి. సో ఇందులోకి బీఎడ్లోకి మనం ఒక దాంట్లోకి వెళ్ళినాం, దానిలో మొత్తం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు బీఎడ్లో ఏ ఉంటాయి ఎలా రాయాలి అడిగినప్పుడు మనం తెల్లమొహం వేస్తే ఎలా ఉంటుంది. సో అందుకని మనం ఏదైనా చూస్ చేసుకున్నప్పుడు దాన్ని మొత్తం చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలిసి ఉండాలి, తెలుసుకోవాలంటే ఒక దాంట్లోకి వచ్చినామంటే దాని టోటల్ ఇన్ఫర్మేషన్ మనము వేరే వాళ్ళకి చెప్పేట్టుగానే టీచ్ చేసేట్లుగానే మనం నేర్చుకొని ఉండాలి.
సో ఇలా మనకేం తెలీదు అన్నట్టు అట్లా ఉండకూడదు. అదంతా మంచి ఏమంటారు టీచర్ లక్షణం కాదు అది. సో మీకు డైలీ కాలేజ్కి పోతే ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇర్రెగ్యులర్స్ కాబట్టి ఎవరు చెప్పరు, బట్ మెయిన్ డేస్లో వెళ్తారు కదా అప్పుడు కూడా ఇది చెప్తూ ఉంటారు. సో మెయిన్లీ అయితే ఫిజికల్ సైన్స్ రికార్డు తెలుగులో ఇలా రాయాలి, ఇంగ్లీష్లో ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన, అండ్ ఫీడ్బ్యాక్ షీట్స్ ఏంటి అని ప్రీవియస్ వీడియోలో చెప్పిన. పీర్ టీచింగ్ రికార్డ్ రాసేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్ వీడియో, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీరు కూడా చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.